వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పెడన మండల పరిధిలోని నందమూరులో లచ్చగొండ కాలువ గట్టును సైతం మట్టిగా మార్చి విక్రయిస్తూ కొందరు అక్రమ మైనింగ్ వ్యాపారస్తులు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై డ్రైనేజీ నాగేశ్వరరావును వివరణ కోరగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ప్రజారోగ్యానికి హానికరమైన సారా తయారీ విక్రయాలను మానుకుంటే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని కర్నూలు ఎక్సైజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు తెలిపారు. బంగారుపేటలో నిలిషి కారీ వాసులకు 20 లక్షల రూపాయల వ్యయంతో ఆటోలు, కిరాణా దుకాణాల కోసం బ్యాంకుల ద్వారా రుణాలు అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వ్యాపారులలో మార్పు తీసుకురావడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలోని మారుతి నగర్ వాసులు గత 3 రోజులుగా వ్యర్థాలను తొలగించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పుడు మాత్రమే వ్యర్థాలు తొలగిస్తున్నారని, ఆ తర్వాత మళ్లీ పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు వ్యర్థాలను తొలగించాలని వారు కోరుతున్నారు. కోనసీమ వ్యాప్తంగా చలి తీవ్రతో పాటు పొగమంచు పెరిగింది. పి గన్నవరం, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాలలో పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత కూడా అక్కడక్కడ మంచు ప్రభావం కనిపిస్తుంది. డోన్ పట్టణంలోని నల్లగుట్ట ఎంపీపీ స్కూల్లో సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో హెడ్ మాస్టర్ కెఎస్ మురళీరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైస్కూల్ విద్యార్థులకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ పై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని, మొక్కలు నాటాలని విద్యార్థులకు సూచించారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించి వీటిని వృధా చేయకుండా జల సంక్షోభాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. జీకేవిధి మండలంలోని నెలచెత్త అటవీ ప్రాంతంలో జలపాతాలు కాంతివంతంగా ప్రవహిస్తున్నాయి. కొంతమంది ఔత్సాహికులు వై రామవరం మండలం పాతకోట గ్రామం నుంచి ట్రెక్కింగ్ ద్వారా ఈ ప్రాంతానికి చేరారు. పచ్చని అడవులు, నల్లని బండరాళ్ల మధ్య నుంచి ప్రవహిస్తున్న జలపాతాలను చూసి విహంగమైన అనుభూతిని చెందారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో 268 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కార ప్రక్రియపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కూడా ఆయన సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మడుగు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 17 పంచాయతీల పేసా అధ్యక్షులు మరియు కార్యదర్శులకు గ్రామ సభల నిర్వహణపై శిక్షణ ఇవ్వబడింది. పేసా యాక్ట్ 1996, అటవీ హక్కుల చట్టం 1/70 చట్టం మరియు 5వ షెడ్యూల్ ప్రాంతాల సంస్కృతులు, సాంప్రదాయాల ప్రకారం గ్రామ సభలను ఎలా నిర్వహించాలో ప్రాక్టికల్ గా వివరించారు. కొండపల్లిలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ దివ్య ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి. గత నెలలో ఇదే కార్యాలయంపై ఏసీబీ దాడుల్లో 70,000కు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. తాజా తనిఖీలతో కార్యాలయ సిబ్బందితో ఆందోళన నెలకొంది. పెర్మలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ ఇటీవల ఎన్టీఆర్ రైతు బజార్ ప్రారంభోత్సవంలో తన కుటుంబంపై వచ్చిన విమర్శలపై తీవ్రంగా బాధ వ్యక్తం చేశారు. కుటుంబానికి నష్టం అయినా ఆయన ఏమీ చెయ్యలేమని తీరుతో కంటతడి పెట్టారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని భరోసాను ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.